హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రకరకాలుగా హతులయ్యారు. ఆ తరువాత రావణునికి కొంత స్మృతి కలిగింది. ఏమా స్మృతి? వెళ్ళినవాడు తిరిగి రావటం లేదు, దీన్ని కేవలం వానరం అని అనుకోకూడదు అని వాలి సుగ్రీవాదుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ మహర్షి భర్గోదేవస్య ధీమహి లోని ది అనే గాయత్రి బీజాక్షరాన్ని నిబంధించారు. ఆ తరువాత దుర్జరుడనే వాణ్ణి పంపుతాడు. ఆ తరువాత విరూపాక్షాది సేనాపతుల్ని పంపుతాడు. ఎవరూ తిరిగిరారు. స్వామి మాత్రం వచ్చిన ప్రతివాన్ని సంహరిస్తూ ప్రజాక్షయం కోసం ఎదురు చూసే యముని వలె ఉన్నాడు. ఈ సమయంలో రావణుడు తన రెండవ కుమారుడైన అశ్వకుమారుణ్ణి పంపుతాడు. వాడు మహోత్సాహంతో వస్తాడు. ప్రజాక్షయానికి వచ్చిన ప్రళయాగ్నిలా ఉన్న స్వామిని చూసి విస్మితుడవుతాడు. కంగారు పడతాడు, నిలదొక్కుంటాడు. ఇద్దరూ యుద్ధానికి తలపడితే అది అప్రతిమ సమాగమంలా ఉందట. దేవతలకు కూడా విస్మయాన్ని కలిగిస్తోందట. అక్షకుమారుడు తన ధనుర్విద్యనంతను ప్రదర్శిస్తున్నాడు. అది రెచ్చిపోతున్న అగ్నిని సహించటమంత మంచిది కాదు. స్వామి విజృంభించాడు. అంతే, అశ్వకుమారుని శిరసు, బాహుల సంధి, అంగములు అన్నీ వేరై రక్తమాంసాలతో నిండిపోయాయి. ఆ విధంగా రావణపుత్ర హననం చేసిన స్వామి రావణ హృదయంలో భయాన్ని నాటాడు. భయమే మానవుని మరణం. స్వామి రావణునికి మరణ భయాన్ని కలిగించాడు. ఇదే శత్రుకర్మ లక్షణం అంటే. ఇదే లయకార లక్షణం. ఇప్పుడు రావణునికి సన్నిహితం వియోగ బాధ ఏమిటో తెలిసింది. ఆ తరువాత ఇంద్రజిత్తుని పిలుస్తాడు, పొగుడుతాడు. దేవతలకు కూడా దుఃఖాన్ని పంచియగలవు. నీకు యుద్ధ కర్మలలో అసఖ్యం అనేదే లేదు. నాతో సమానమైన తపోబలాలు కలవాడివి అంటూ పొగిడి నీవు వెళ్ళవలసిందని ఆజ్ఞాపిస్తాడు. సరే, పర్వకాలంలో సముద్రంలా ఉప్పొంగుతూ ఆరాధ్యకుడు బయలుదేరాడు. రణపండితుడైన ఇంద్రజిత్తు స్వామికి ఎదురు వచ్చాడు. యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ వేగ సంపన్నులు, ఇద్దరూ రణకర్మ విశారదులు, ఇద్దరూ సర్వభూత మనోగ్రహాలు. ఇద్దరూ తలబడితే ఒక్కరి సామర్థ్యం మరొకరి అంతు పట్టడం లేదు. ఇలా ఉండగా ఇంద్రజిత్తు విచార దశను పొందాడు. ఈ వానరుడు చంపడానికి ఎలానూ సాధ్యుడు కాడు. క్షీణబలునిగా చేసి బంధిస్తే చాలు అని అనుకుంటాడు. అప్పుడు సాక్షాత్తు బ్రహ్మవర ప్రసాదంగా పొందిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసిన స్వామి, బ్రహ్మదేవుని అనుగ్రహం చేతనే ఈ అస్త్రం నన్ను బంధించలేదు, దీనివల్ల నాకు భయం లేదు ఎందుకు అనుకుంటాడు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వాయువు నన్ను రక్షిస్తూ ఉంటారు. ఎందుకు రక్షిస్తారు? సీతాదేవి ప్రార్థన రూపమైన ఆజ్ఞ వలన. అందుకనే ఆ తల్లి నమోస్తు వాచస్పతియే సౌరజనే అని కదా స్వామిని గురించి ప్రార్థించింది. అందుకని భయం లేకపోవటం. అయినా పితామహజ్ఞ ననువర్తనేస్మిన్, అయినా బ్రహ్మ ఆజ్ఞను అనుసరిస్తాను అని అలా ఉండిపోతాడు. బ్రహ్మ యందు, బ్రహ్మ వాక్యమునందు స్వామికి గల గౌరవం ప్రపత్తులటివి. సరే, స్వామి లొంగాడనుకున్నారు. ఆ తర్వాత రకరకాల పాశాలను తీసుకుని వచ్చి స్వామిని బంధిస్తారు. అది చూసి ఇంద్రజిత్తు బాధపడతాడు. బ్రహ్మాస్త్ర బంధనమును పొందిన వానికి ఇతర పాశబంధాలు అంటకూడదు. అలా అంటితే ఏమవుతుంది? బ్రహ్మాస్త్ర బంధం విడిపోతుంది. ఆ తెలివి తక్కువ పని రాక్షసులు చేశారు. అందుకే అహో మహత్కర్మకృతం నిరర్ధకం అని ఇంద్రజిత్తు బాధపడతాడు. అయినా స్వామి దాన్ని తెలియని వాడి వలె ఉండిపోతాడు. రాక్షసులు త్రాళ్లు కట్టి ఆ మహామూర్తిని నడిపించుకొని వెడుతూ ఉంటే మత్తగజాన్ని తోలుకొని వెడుతున్నట్లుంది. అలా స్వామిని తీసుకుని వెడుతూనే రాక్షసులు అనుకుంటున్నారు, వీణ్ణే నేను చంపుతాను, నే దహింప చేస్తాను, నే తినేస్తాను. ఇలా పరస్పరం చెప్పుకుంటూ పోతున్నారు. సరే, రావణ సభాభవనంలో ప్రవేశపెట్టారు. బంగారు ఆభరణాలతో, ముత్యాల దండలతో, మహాకాంతివంతమైన కిరీటంతో, నానారత్న సంయోగం కలిగి
మనోనిర్మితమైన సింహాసనంలో రావణుడు. స్వామి అర్ధరాత్రి శయన మందిరంలో రావణ్ణి చూసినప్పుడు ఒకే తలతో బుసలు కొడుతున్న పాములా కనిపించాడు. ఇప్పుడు 10 తలలతో ఆసనం మీద కూర్చుంటే రకరకాల సర్పాలచే చుట్టబడిన మందర పర్వతంలా ఉన్నాడట. నిద్రలో మిగిలిన మనస్సునందు రజోగుణం పోలేదు. అది వాసన కనుక జాగ్రత్త వాసనాయుతమైన ఇంద్రియ దశకమునందును అది పోదు. అంతేకాదు, విజృంభించింది. అదుగో అట్టి రావణుడు సభలో సింహాసనాధిష్ఠుడై ఉన్నాడు. అట్టి రావణ స్వరూపాన్ని చూసి స్వామికి వాని అహంకారాది మనోలక్షణాల కంటే విలక్షణమై ఇంతవరకు వానికి భోగప్రాప్తిని కలిగించినది, సుఖప్రాప్తిని కలిగించినది, అసామాన్యుని చేసినది అయిన తపశ్శక్తి కనిపించింది. సత్పురుషుల దృష్టి ఇలా ఉంటుంది. సర్వజగత్తు తన బాహ్య దృష్టితో చూసినట్టుగా వారు చూడరు. వారి యందు శత్రుతత్వ మిత్రతత్వ భావములుండవు. పరోపకార కాంక్ష, పరహిత వాంఛ వారి యందు కనబడే గుణాలు. అందుకనే వారు హితార్థులై సందేశమిస్తారు, కానీ ఒకరికి లొంగి సందేశమియ్యరు. అటువంటి సత్పురుషుడైన స్వామి ఆ రావణ తేజాన్ని చూసి మనసులోనే అనుకుంటాడట. ఏమని? ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి సత్వము, ఏమి ద్యుతి అనుకున్నాడు. ఎందుకని మనసులో అనుకున్నాడు? వాడు దుష్టుడు కనుక. దుష్టునిలోని మంచి గుణాలని వాని దగ్గర పైకి అనకూడదు. అంటే అది దౌష్ట్యాన్ని పెంచడానికే ఉపయోగిస్తుంది. ఆ విధంగా ఎదుటి వానిలోని గొప్పదనాన్ని సంతోషించే స్వభావం గల సత్పురుషులు వాని యందు నుండి వానికి తెలియకుండగానే వాని నాశనమునకు దారితీసే అధర్మానికి చింతిస్తారు. క్షీణించే ఆ జీవుని చూసి జాలి పడతారు. రావణుని చూస్తే స్వామి యందు అటువంటి దయాగుణమే పెళ్ళుబుకింది. అయ్యో, వీని యందు అధర్మమే బలమున్నది, కాకపోతే సురలోకానికి ఇంద్రునకు కూడా రక్షణ వాడవును కదా అని అనుకుంటాడు. అంటే ధర్మదేవతా రక్షణమును చేయవలే, దేవతలు మానవలోక కళ్యాణమును చేయవలే. అందుకని మానవులు ధర్మరక్షణము చేయవలే. ధర్మో రక్షిత అంటే ఇదన్నమాట. అది ఇక్కడ జరగటం లేదు. సమర్థుడైన వాని వలన ధర్మం రక్షణ కావింపబడటానికి బదులు ధర్మహాని కలిగింపబడుతున్నది. ఈ రావణుడే ధర్మరక్షణకు దీక్షను వహిస్తే ఇక ధర్మానికి క్షతి కలుగుతుందా? ఇది స్వామికి రావణుని మీద లోకం మీద కలిగిన జాలి. సరిగ్గా అదే సమయంలో మహాకోపంతో ఉన్న లోకరావణుడైన రావణుడు స్వామిని చూశాడు. శంకాహుతుడయ్యాడు. ఏమిటా శంక? ఏమా భగవంతుడైన నందీశ్వరుడా అని. స్వామి ఏ స్థితిలో బయలుదేరాడో ఆ స్థితిలో ప్రత్యక్షమయ్యాడు. అది రావణునికి మాత్రమే తెలిసిన స్థితి. ఎందుకని? ఇద్దరూ సమర్థులు, ఇద్దరూ శక్తి సంపన్నులు, ఇద్దరూ తేజసాకృతులు. కానీ ఒకరిది స్వార్థము ఐహికము అయినది, మరొకరిది పరార్థము పారలౌకికము అయినది. ఈ రెండవ లక్షణం ఉన్న తేజస్సును వృద్ధి చేస్తుంది. మొదటి లక్షణము ఉన్న తేజస్సును అనుక్షణం తగ్గిస్తుంది. అందుకనే పరార్థము పారలౌకికము అయిన ప్రయోజనం కలవాడు స్వార్థము లౌకికము అయిన ప్రయోజనం కలవాడిని చూసి జాలి పడతాడు. స్వార్థలౌకికమైన ప్రయోజనం కలవాడు పరార్థము పరలౌకికము అయిన ప్రయోజనం కలవాడిని చూసి ఈర్ష్యపడతాడు. రావణుడు స్వామి అందున్న శివస్వరూపాన్ని గుర్తించి కూడా విశ్వసింపలేకపోయాడు. అది మాయా అంటే. అందుకే కేవలం దూతగానే పరిగణించాడు. ఎక్కడి నుండి వచ్చావు? ఏ కారణం వలన వచ్చావు? అశోకవనాన్ని నాశనం చేయడంలోనూ మా రాక్షసులను చంపడంలోనూ నీ అభిప్రాయం ఏమిటి? ఈ దెబ్బలాట వల్ల నీకు ప్రయోజనం ఏమిటి? భయపడకు. నిన్ను ఇంద్రుడు పంపించాడా? నిజం చెప్పు, నిన్ను వదిలివేస్తాను. కాగా కుబేర యమ విష్ణువుల్లో ఎవరైనా పంపారా? నీ తేజస్సును చూస్తే వానర తేజస్సుగా తోచదు. ఏదో స్వరూపం మాత్రం అలా ఉండవచ్చు. అబద్ధం చెబితే నీవు బ్రతకడం కష్టం అంటాడు. బ్రతుకు కోసమని కూడా మహాపురుషులు అబద్ధమాడరు. స్వామి సమాధానం చెబుతున్నాడు. సత్యాన్ని ఎంత అందంగా చెబుతాడో చూడండి. రాక్షసేంద్రుడవైన నీ వంటి వాని దర్శనం నా వంటి వానికి దుర్లభం కదా. కనుక నీ దర్శనం కోసం అశోకవనాన్ని నాశనం చేయవలసి వచ్చింది.
ఆ తరువాత బలవంతులైన యుద్ధకాంక్షకులైన రాక్షసుల్ని నన్ను నేను రక్షించుకోవటం కోసం చంపవలసి వచ్చిందంటాడు. అంటే నీ వారి నాశనానికి నీవు కారణం. ఇక్కడ కారణం చిన్నది, కార్యమును చిన్నది. ఇది కాక నీ వలన జరిగినది మరొకటి ఉన్నది. అది అక్కడ కారణం పెద్దదే, కార్యమును పెద్దదే అవుతుంది అంటూ తనను సుగ్రీవ దూతగా పరిచయం చేసుకుంటాడు. రామసుగ్రీవుల స్వభావాన్ని వివరిస్తాడు. నీకు సోదరసముడు హితుడు అయిన సుగ్రీవ వాక్యాన్ని విను అని తిరిగి ప్రారంభించి కథంతా చెబుతాడు. ఆ రాముని వలన వాలి మరణించాడు, సుగ్రీవుడు రాజ్యాన్ని పొందాడు అని చెబుతూ వాలి సామర్థ్యాన్ని, రావణ పరాభవాన్ని సున్నితంగా జ్ఞాపకం చేస్తాడు. అలా మాట్లాడుతూ పూజ్యుడివైన నీవు ధర్మార్థ స్వరూపం తెలిసిన వాడివి, తపస్సు చేత పరిగ్రహింపబడిన వాడివి. అటువంటి నీవు ప్రజ్ఞారాండ్రైన పరదారులను అపహరింపదగవు. ఇక్కడ రావణుడు దృష్టధర్మాత్ముడు. అంటే ధర్మశాస్త్రాలను చదివి ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుకుని వాడు మాత్రమే. రామచంద్రమూర్తి ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు. అంటే తాను చదివిన, తాను వినిన, నేర్చిన ధర్మశాస్త్రముల యందు కృతజ్ఞతాభావం ఉన్నవాడు. అంటే ఆ విధంగా తెలుసుకున్న దాన్ని ఆచరించేవాడని అర్థం. అందుకే శాస్త్రాల వలన విదితమైన ధర్మార్థ స్థితి కలవాడు మాత్రమే రావణుడు. తాను ధర్మచారి కాడు. ఇది రామరావణ భేదం. అందుకనే నీవు పరాధారహరణము రూపమైన పాపం చేయగలిగేవు. నీ చదువు వ్యర్థమైంది అని స్వామి హెచ్చరిక. బుద్ధిమంతులైన నీ వంటి వాళ్ళు ఇలా మూలనాశన కారణమైన పని చేయరు. రామకోపంతో కలిసిన లక్షణ బాణాన్ని తట్టుకోగల వాళ్ళెవరున్నారు? కనుక రామచంద్రునకు దుఃఖాన్ని కలిగించి సుఖపడగలవాడు 3 లోకాల్లోనూ ఎవడూ లేడు. 3 లోకాలయందు హితమౌ అర్ధ సంపదనిచ్చే ధర్మమైన మాట నొకదాన్ని చెబుతాను విను. ఏమిటది? జానకీదేవిని ఆ నరదేవునికి సంకల్పించు. ఏది ఈ లంకలో దుర్లభమని నీవనుకుంటున్నావో అటువంటి సీతాదర్శ రూపమైన కర్మను నేను చేశాను. అయితే అంటావేమో. ఆ తరువాత పనేదైతే ఉందో దానికి కారణభూతుడు రామచంద్రుడే అవుతాడు. అంతేకాదు, శోకపరాయణైన సీత నా చేత చూపబడింది. 5 ముఖాలు కలిగిన పాము వలె ఉన్న ఏ స్త్రీమూర్తి అయితే ఉందో ఆమెను నీవా విధంగా తెలుసుకోలేక లంకకు తెచ్చుకున్నావు. నేనామె స్వరూపాన్ని గ్రహించాను అంటాడు. ఇది మామూలు మాట. మరి అసలేమిటి? ఇక్కడ మనం గమనింపవలసిన విషయం ఏమిటంటే, ఉపాసకుడైన ఆంజనేయ స్వామి ఉపాసకుడైన రావణునితో అంటున్నాడు. ఇక్కడ ఉపాసకులలో ఉన్న భేదం మనకు వ్యక్తం కావాలి. ఆ విషయాన్ని వాల్మీకి మహర్షి గ్రంథిబంధం చేసి చెబుతున్నారు. వారి భాష ఏమిటో చెబుతున్నారు. సీతగా ఈ రూపంతో నీవు వనంలో ఉన్న ఆ తల్లి నాకు లక్ష్యం అయింది. అయితే ఆ లక్ష్యం ఎలా ఉన్నది? మాయాలక్ష్మి కళతో నిత్యానంద రూపిణిగా ఉన్నది. మరి శోకపారాయణిగా అన్నావు కదా. అంటే శోకాత్ పరం అయానం యస్యః సా లో శోకం కంటే పరమైన స్థానం ఏదైతే ఉన్నదో అట్టి రూపంగా నాకు లక్ష్యమైనది. అంతేకాదు, నీ విషయంలో ఎలా ఉన్నదో కూడా నాకు ఆ లక్ష్యానికి వచ్చినది. అదెట్లు? అది ఉపాసక శ్రేణిని బట్టి ఉంటుంది. కనుక రావణుని యందు ఆ తల్లి ఎట్లున్నదో ఆ నిజ స్వరూపాన్ని రావణుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఆ విషయాన్ని స్వామే గ్రహించి రావణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఏమి అది? పంచాస్యామివ పన్నగిం. రావణుని యందు ఆ తల్లి పంచాస్య వలె, పన్నగి వలె ఉన్నదట. పరాశక్తి పంచవక్త్ర అని పేరు. ఆ 5 ముఖాలు 5 ఇంద్రియాలకు స్ఫూర్తట. కనుక ఆ తల్లి రావణునికి పంచేంద్రియ విషయాసక్తములగుటకు కావలసిన భోగాలను ప్రసాదించినది. వాడు దాని యందు మునిగి వాణ్ణి తాను అనుభవిస్తున్నాడనే భ్రాంతితో వాని చేత తాను అనుభవింపబడుతూ ఇంద్రియ జయము నెరుగక ఉన్నాడు. రావణ భోగమట్టిది. అందుకే ఆంజనేయ స్వామి రావణ సైన మందిరంలో ప్రవేశించి సర్వేంద్రియాలకు ఏకకాల తృప్తిని కలిగించే ఆ భోగములను చూసి అనుకుంటాడు.
అందుకని పంచేంద్రియ తృప్త రూపభోగ ప్రధానము చేత ఆమెయే నిన్ను నశింపచేస్తున్నది. ఆ ఇంద్రియాలే నీ నాశనానికి కారణములవుతున్నవి. అంతేకాదు, కేవలం పంచేంద్రియ జ్ఞానం మాత్రమే కల ప్రాణి అంతరమైన అంటే లోపల ఉన్న పన్నగ రూపమైన కుండలిని శక్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకొనలేకపోవటం చేత బ్రహ్మతత్వమును తెలుసుకొనలేకపోతున్నది. అందువలన ఏమిటి కలుగుతున్నది? మరణమంటే